అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అయిన రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. సో ఇన్ రిలేషన్షిప్స్ గురించి ఇన్ని టాపిక్స్ మనం మాట్లాడుతున్నాం, లేకంటే మెన్ ఎలా ఉండాలి లేదంటే ఉమెన్ ఎలా ఉండాలి, సో రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఉంటుందని చెప్పి. దెన్ తర్వాతకు వస్తే మనకి ఏంటంటే కొన్నిసార్లు ప్రైమ్ ఆస్పెక్ట్ ఏముంటుంది అంటే ఏ కపుల్లో అయినా కానీ సెక్స్ అనేది. సో ఎనీ కపుల్, ఇట్ మేబీ ద ఇంటిమెసీ థింగ్ ఎలా ఉండాలి అనేది. సో ఆ విషయానికి వచ్చినప్పుడు చాలామంది ఏమంటూ ఉంటారంటే లైక్ వెన్ ఏజ్ లైక్ 50 years తర్వాత ఏ కపుల్ అయినా కానీ లైక్ కపుల్ ఆర్ మెన్ ఆర్ ఉమెన్ సెక్స్ అనేది అంటే ఇంటిమెసీ అనేది చూపించకూడదు లైక్ ఇన్ ఫిజికల్ అని అంటారు. ఐ మీన్ లైక్ అది మెడికల్ పరంగా అంటారా లేదంటే లైక్ ఏ సెన్స్లో అంటారు అనేది నా డౌట్. రైట్. See, when they say that 50 years దాటిన తర్వాత సెక్షువల్ ఇండల్జెన్స్ అనేది కొంచెం తగ్గించాలి, అంటారు. లేదా కొన్నిసార్లు అసలు చేయకూడదు, 50 years తర్వాత సెక్స్ లో పార్టిసిపేట్ చేయకూడదు అని చాలా మంది అంటుంటారండి. కరెక్ట్. ఇది ఓన్లీ టు సమ్ ఎక్స్టెంట్ అండ్ ఓన్లీ ఫర్ ఫ్యూ పీపుల్ వ్యాలిడ్ అండి. ఇది ఎలా అంటే Okay. ఇప్పుడు కొందరు ఉంటారు వాళ్ళకి ఏంటంటే హార్ట్ కొంచెం వీక్ గా ఉంటుంది. మనం ఏజ్ అవుతున్న కొద్దీ మన హార్ట్ అనేది కొంచెం వీక్ అవుతూ ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. సో ఇప్పుడు ఏంటంటే సెక్షువల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసినప్పుడు మన హార్ట్ రేట్ ఇంక్రీజ్ అయినప్పుడు ఒకవేళ వీక్ హార్ట్ ఉందనుకోండి, సమ్ టైమ్స్ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనకి. సో ఆ రిస్క్ ఉండడం వల్ల అండ్ ఇంకోటి ఏంటంటే ఏజ్ అవుతున్న కొద్దీ మనం ఏంటంటే మన ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి డిసీజెస్ కూడా చాలా తొందరగా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. అది ఎస్టీడీస్ అవ్వనివ్వండి, ఏదైనా కానివ్వండి, ఈజీగా ట్రాన్స్మిట్ అయిపోతుంటుంది. అండ్ దానివల్ల ఏంటంటే వచ్చే ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది కొంచెం సివియర్ లెవెల్లో ఉంటుంది, ఎందుకంటే ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతాయి కాబట్టి. సో ఇమ్యూనిటీ తగ్గడం వల్ల మీకు ఏదైనా ఇప్పుడు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఏదైనా వచ్చినా దానివల్ల జరిగే ఇంపాక్ట్ కానివ్వండి, అదంతా కూడా ఒక సివియర్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి జనరల్గా ఏంటంటే ఆఫ్టర్ 50 సెక్షువల్ యాక్టివిటీ సెక్స్ లో పార్టిసిపేట్ చేయొద్దని కూడా చాలా మంది అంటారు. బట్ అగైన్ దీన్ని మనం జనరలైజ్ చేయడానికి లేదండి. నేను చెప్పినట్టు టు సమ్ ఎక్స్టెంట్ ఫర్ సమ్ పీపుల్ అది వ్యాలిడ్ ఉంటుంది. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ సెక్షువల్ యాక్టివిటీకి అసలు ఏజ్ లిమిట్ అనేది లేదండి. దెర్ ఇస్ నో లిమిట్ యాజ్ సచ్. సో ప్రతి హ్యూమన్ బీయింగ్ విల్ హ్యావ్ ది నీడ్. ఆ సెక్షువల్ ఫీలింగ్స్ అనేది లేకపోతే ఆ సెక్షువల్ డిజైర్స్ అనేది ఏజ్కి సంబంధం లేకుండా అవి వస్తూ ఉంటాయి. అండ్ ఎప్పటికప్పుడు దాన్ని సాటిస్ఫై చేయడం వల్ల ఇన్ఫాక్ట్ చెప్పాలంటే బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మనకి. సో ది వెరీ ఫస్ట్ బెనిఫిట్ ఈస్ ఎట్ దాట్ ఏజ్ చాలా మంది ఏంటంటే ఎస్పెషల్లీ మన ఇండియాలో చూసుకుంటే ఎక్సర్సైజ్కి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వరు, లైక్ ఫిజికల్ ఎక్సర్సైజ్కి. సో జనరల్గా ఏంటంటే మనం చూస్తూ ఉంటాం పెద్దవాళ్ళు లైక్ హూ ఏజ్ 60, 70 ఆ రేంజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాకింగ్ కి వెళ్ళటం ఇట్లాంటి చాలా తక్కువ మంది చూస్తుంటాం అఫ్ కోర్స్, కానీ హార్డ్లీ 5-10% ఆఫ్ ది పాపులేషన్. మిగతా వాళ్ళందరూ ఏంటంటే ఆల్రెడీ రిటైర్ అయిపోయి ఉన్నారు. సో అక్కడ ఎంప్లాయ్మెంట్ పరంగా యాక్టివిటీ ఏం లేదు, ఇంట్లో కూర్చొని ఉంటారు. సో పద్దాకా ఇంట్లోనే కూర్చొని ఉండి ఏ పని చేయకుండా ఉంటే ఆ బద్ధకం అనేది ఎక్కువైపోతుంది. అండ్ బాడీకి కావాల్సిన ఫిజికల్ యాక్టివిటీ ఆర్ ఫిజికల్ మూవ్మెంట్స్ ఏవైతే ఉంటాయో అది జరగదు. కాబట్టి ఎవరైతే ఈవెన్ ఆఫ్టర్ 60 సెక్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇన్ అ వే చెప్పాలి అని అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ దట్ హ్యాపెన్స్. సో ఇన్ అ వే అది హెల్త్ కి మనకు ఉపయోగపడుతుంది. రెండోది ఏంటంటే ఇట్ విల్ యాక్చువల్లీ స్ట్రెంగ్థెన్ ది బాండ్ బిట్వీన్ ది కపుల్. సో జనరల్గా ఏమవుతుంది అని అంటే మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన స్పౌస్ తోటి స్పెండ్ చేసే టైం తగ్గిపోతూ ఉంటుంది. కరెక్ట్. ఫర్ వేరియస్ రీజన్స్, పిల్లలు అనేసి, గ్రాండ్ చిల్డ్రన్ అనేసి, వేరియస్ రీజన్స్ వల్ల ఏంటంటే టైం బిట్వీన్ యాక్చువల్ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్ లేకపోతే ఎల్డర్లీ కపుల్స్ ఎవరన్నా ఉండనివ్వండి. సో ఈ ఎల్డర్లీ కపుల్కి ఏంటంటే వేరియస్ రీజన్స్ వల్ల ఆ గ్యాప్ అనేది మెల్లమెల్లగా వచ్చేస్తూ ఉంటుంది. ఆ గ్యాప్ అనేది ఫిల్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. వన్స్ ఇన్ ఎ వైల్ ఆ సెక్స్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఈ రిలేషన్షిప్ కూడా ఇంకా స్ట్రెంగ్థెన్ అవుతుంది. అండ్ దానివల్ల ఏంటంటే దేర్ హ్యాపీనెస్ ఆల్సో ఇంక్రీజెస్ బేసిక్ గా. సో దట్ ఈస్ అనదర్ అడ్వాంటేజ్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే సెక్స్ చేయడం వల్ల ఎట్ అన్ ఎల్డర్లీ ఏజ్. దట్ ఆల్సో ఈజ్ అనదర్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటిది అని అంటే ఇట్ ఈస్ ఆల్సో ప్రూవన్ అండి యాజ్ పర్ స్టడీస్ దట్ ఎవరైతే కపుల్స్ దే పార్టిసిపేట్ ఇన్ సెక్స్ క్వైట్ ఆఫెన్, వాళ్ళ ఏజ్
స్పాన్ కూడా లైఫ్ స్పాన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓ ఓకే. యా దట్స్ బికాస్ ఆఫ్ అగైన్ యునో మీరు హ్యాపీగా ఉన్నారు, ఎస్ ఎస్ మీకు ఫిజికల్ యాక్టివిటీ చేస్తా ఉన్నారు మీరు. కరెక్ట్. సో మీరు మీ బాండ్ బిట్వీన్ మెన్ అండ్ విమెన్ కూడా ఇంకా గట్టిపడుతుంది. సో ఇవన్నిటి వల్ల ఏంటంటే దిస్ విల్ ఇన్ అ వే చెప్పాలంటే లాంగ్ లివింగ్ కి లీడ్ అవుతుంది అనమాట. సో లైఫ్ స్పాన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది బికాస్ ఆఫ్ ది సెక్షువల్ యాక్టివిటీ. సో ఇక్కడ వన్ థింగ్ విచ్ ఐ వాంట్ టు టెల్ ఏంటంటే స్పెషలీ మన కల్చర్లో అండి, ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇద్దరికి ఒకరి మీద ఒకరు ప్రేమ ఉండొచ్చు, కానీ అది డిస్ప్లే చేసుకునేటప్పుడు ఒక క్వశ్చనింగ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. అంటే అందరి ముందు నేను ఇలా చేయి పట్టుకోవచ్చా, నా వైఫే, కాకపోతే ఏంటంటే ఐఎమ్ లిటిల్ ఏజ్ మేబీ 65-60-70 ఉన్నా నేను. సో అందరి ముందు నేను చేయి పట్టుకోవచ్చా, కెన్ ఐ కిస్ హర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్, ఫర్గెట్ అబౌట్ కిస్సింగ్ ఆన్ లిప్స్ అండి, చీక్ మీద నేను యూనో దట్స్ అవుట్ ఆఫ్ ఎఫెక్షన్, ఫోర్ హెడ్ మీదనో లేకపోతే చీక్స్ మీద పెట్టే అలా ముద్దు పెట్టడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. యా సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే యాంటీ సోషల్ అనిపిస్తూ ఉంటుంది. అంటే సొసైటీ యాక్సెప్ట్ చేయదేమో ఈ ఏజ్ లో నేను నా వైఫ్ ని కిస్ చేస్తుంటే, లేకపోతే ఇఫ్ ఐఎమ్ హోల్డింగ్ హ్యాండ్స్ ఆర్ వాట్ ఇఫ్ దే గెట్ టు నో, అంటే ఈవెన్ యూనో సమ్ టైమ్స్ వాళ్ళకి ఏంటంటే ఆ ఏజ్ లో సెక్స్ చేసుకోవాలనిపిస్తుంది, కానీ వాట్ ఇఫ్ మన పిల్లలకి ఎవరికైనా తెలిస్తే అది కొంచెం ఆక్వర్డ్ సిచ్యువేషన్ ఏమో అది అనిపిస్తుంది. సో ఇదంతా ఏంటంటే మేబీ బికాస్ ఆఫ్ మన చుట్టూ ఉన్న ఈ ఎన్వైరన్మెంట్ ఇంకా ఈ కల్చర్ వల్ల మనకు అలా అనిపిస్తుంది. కానీ అబ్సల్యూట్లీ ఇవన్నీ ఆలోచించాల్సిన పని లేదు. మీకు నిజంగానే లవ్ ఎక్స్ప్రెస్ చేయాలనిపిస్తుంది అట్ వాట్ ఎవర్ ఏజ్ యూ వాంట్ టు హ్యావ్ సెక్స్ విత్ యర్ పార్ట్నర్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఓకే. బట్ రెగ్యులర్ చెకప్స్ చేసుకుంటా ఉండండి. మీ హార్ట్ ఎంత హెల్దీగా ఉందో చూసుకోండి, మీ ఇమ్యూనిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి. వీటిని బేస్ చేసుకొని మీ హార్ట్ హెల్దీగానే ఉంది, మీ ఇమ్యూనిటీ కూడా అప్ టు మార్క్ ఉంది అని అనుకుంటే అబ్సల్యూట్లీ ఫైన్. కానీ నాకు కొంచెం వీక్ హార్ట్ ఉంది లేదా ఇమ్యూనిటీ లెవెల్స్ కొంచెం తక్కువ ఉంది అని అంటే మీరు కొంచెం ఆలోచించాలి, లైక్ యూనో రీఫ్రైన్ చేసుకుంటే ప్రియర్ ఏదైనా హార్ట్ సర్జరీస్ అయినా కానీ దే హావ్ టు అవాయిడ్, ఐ గెస్ అలాంటి వాళ్ళు అవాయిడ్ చేయటం బెటర్. ఎందుకంటే దట్ ఈస్ కైండ్ ఆఫ్ తెలియకుండా హార్ట్ మీద చాలా ప్రెషర్ పడుతూ ఉంటుంది. సో అంత ప్రెషర్ ఇవ్వటం ఈస్ నాట్ కరెక్ట్ టు ది హార్ట్. సో ఇఫ్ ఐ మీన్ స్పెషలీ ఫర్ దెమ్ ఎవరైతే ఆల్రెడీ సర్జరీ చేస్తున్నారో మీరు చెప్పినట్టు, లేదంటే వీక్ హార్ట్ ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు తప్ప వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రీఫ్రైన్ చేసుకోవాలండి. సో మిగతా వాళ్ళు దే కెన్ అబ్సల్యూట్లీ గో. సో అంటే ఇప్పుడు మీరు అంటున్నారు మనకి ఇందాక మీరు అన్నట్టు ఇప్పుడు గ్రాండ్ చిల్డ్రన్స్ ని కానీ చూసుకుంటూ ఒక్కొక్కసారి ఏంటంటే ఒక ఫాదర్ ఒక చోటు ఉంటారు, ఒక కిడ్ దగ్గర, మదర్ ఒక కిడ్ దగ్గర ఉంటారు, లేదంటే ఇద్దరు ఉన్నా కానీ ఆ గ్రాండ్ కిడ్స్ ని చూసుకోవడం సరిపోతుంది, పిల్లలు జాబ్స్ కి వెళ్తూ ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళు టైం, ఎందుకంటే వీళ్ళతో టైం ఇవ్వడమే సరిపోతుంది యాక్చువల్లీ, నైట్ అయినా కానీ మార్నింగ్ అయినా కానీ. సో వాళ్ళు ఎలా టైం తీసుకొని వాళ్ళ కోసం స్పెండ్ చేయాలంటారు యాక్చువల్లీ? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎవరన్నా సరే ఎట్ వాట్ ఎవర్ ఏజ్ యు ఆర్ ఎట్, బ్రేక్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు బ్రేక్ తీసుకొని ట్రావెల్ చేయండి, మొత్తం ఫ్యామిలీని వేసుకొని పోవద్దు. మళ్ళీ ఇప్పుడు జనరల్ గా ఏంటంటే మన దగ్గర చూసేది ఏంటంటే మనము ట్రావెలింగ్ అనేసరికి ఏంటంటే సరే పిల్ల జల్ల అందరినీ తీసుకొని వెళ్ళిపోతా ఉంటారు. అలా కాదు, ఓన్లీ కపుల్. ఎలాగో మీరు ఇన్ని రోజులు పిల్లల్ని చూసుకున్నారు కదా, వాళ్ళకి సమ్మర్ బ్రేక్ ఉన్నప్పుడు సో వాట్ ఎవర్ టైం మీరు ఏం చేయొచ్చు అని అంటే వాళ్ళ పేరెంట్స్ కి అప్పచెప్పేసి మీరు బ్రేక్ తీసుకోండి. మీరు బ్రేక్ తీసుకొని ట్రావెల్ చేయండి డిఫరెంట్ ప్లేసెస్ కి, ఓన్లీ ఇద్దరే ట్రావెల్ చేయండి. అలా ట్రావెల్ చేసినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ బ్రేక్ ఫ్రమ్ యువర్ రొటీన్. సో అలా రొటీన్ నుంచి బ్రేక్ అయినప్పుడు ఏంటంటే ఎంతో కొంత రీఫ్రెష్మెంట్ అనేది వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఆల్సో ఇప్పుడు యూ రియలీ వాంట్ టు హ్యావ్ సమ్ సెక్స్ విత్ యువర్ పార్ట్నర్, బట్ మనకి చుట్టుపక్కల ఐ మీన్ ఎంకరేజింగ్ గా లేదు, అలాంటి కేసెస్ లో కూడా మీరు సోలో ట్రావెల్ చేసినప్పుడు ఐ మీన్ విత్ యువర్ పార్ట్నర్ ఓన్లీ మీరు మాత్రమే ట్రావెల్ చేసినప్పుడు ఏంటంటే యూ విల్ హ్యావ్ ది స్కోప్ ఫర్ మేకింగ్ లవ్ కానివ్వండి, ఆర్ టేకింగ్ ఎ బ్రేక్ ఫ్రమ్ ది రొటీన్. మీరు అన్నట్టు అందరు ఉన్నారు చూస్తారేమని అనుకుంటారు అనేది కూడా ఉండదు అప్పుడు. ఎగ్జాక్ట్లీ ఉండదు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు ట్రావెల్ టు డిఫరెంట్ ప్లేసెస్, అండ్ ఆ ప్లేసెస్ ని చూసినట్టు ఉంటుంది, మీ పర్సనల్ టైం మీకు దొరుకుతుంది, బ్రేక్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. సో ఒక ట్రావెల్ వల్ల మనకి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఎవరికన్నా సరే అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు అని అంటే కనుక నేనేం సజెస్ట్ చేస్తానంటే మీరు బ్రేక్ తీసుకోండి, ఒక ట్రావెల్ ప్లాన్ చేయండి, డోంట్ ఇంక్లూడ్ ఎనీవన్ ఎల్స్ ఎక్సెప్ట్ యువర్ పార్ట్నర్, అండ్ దెన్ యూ కెన్ హ్యావ్ యువర్ టైం. Thank you for sharing. Thank you.